కాటిపల్లి క్యాహువా ఎక్కడా కనిపించని నేత, కొద్ది నెలలుగా సైలెంట్, పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఎన్ని కార్యక్రమాలు నిర్వహించినా అదే తీరట. నేతల పద్ధతులు నచ్చకపోవడమే కారణమా? ఆయన పార్టీని లైట్ తీసుకున్నారా? పార్టీ ఆయన్ను లైట్ తీసుకుందా? ఎవరు లైట్ తీసుకున్నారు? కాటిపల్లి గారు ఏడున్నారు? ఎందుకు కార్యక్రమాలకు రావట్లేదు? సోషల్ మీడియాలో స్పందించట్లేదు? ఇక సార్ గురించి మనందరికీ తెలుసు, ఉద్దండులు. తెలంగాణలో ఇద్దరు ఉద్దండులు, తాజా ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి. ఇద్దరిని కాదనుకొని వాళ్ళిద్దరు నిలబడ్డ కామారెడ్డి చోట వాళ్ళిద్దరిని పక్కకు నెట్టేసి సార్ని గెలిపించారు. ఎందుకంటే సారు మొత్తం కామారెడ్డిని అద్దాల మేడలాగా తీర్చిదిద్దుతా అని చెప్పేసి బాండ్ పేపర్లు కూడా రాసిస్తే గెలిపించారు. వాస్తవాలు మాట్లాడుకోవాలి. కానీ ఆయనకి ప్రస్తుతం అనుకూలంగా లేదట, పార్టీ అనుకూలంగా మరి లేదు అనేటటువంటి వార్త కనపడతా ఉంది. ఎందుకంటే ఆ నేతల పద్ధతులు నచ్చకపోవడమే కారణమా? ఆయన్ని పార్టీ లైట్ తీసుకుందా, లేకపోతే ఈయనే పార్టీని లైట్ తీసుకున్నాడా? ఏదేమైనా కానీ మరి ప్రజలు ఓటేసిరు కదా, ఆ నియోజకవర్గ ఓటర్లు ఓటేసిరు. మీరు అభివృద్ధి చేస్తారని చెప్పి ఓటేసిరు, మిమ్మల్ని నమ్మి ఓటేసిరు. బీజేపీయే ప్రత్యామ్నాయం అని చెప్పి అనుకున్నారు. ఆ నియోజకవర్గంలో అనుకోబట్టే కదా మెజారిటీ ఓట్లు అక్కడ వచ్చింది. సో 8th పేజీలో ఉన్నది ఒక వార్త చూద్దాం వార్త. ఎందుకంటే కాటిపల్లి గారు అప్పుడు చాలా పెద్ద హైలైట్ అయ్యారు. ఎందుకంటే ఇద్దరిని కాదనుకున్నట్టు రేవంత్ రెడ్డిని, ఇటు కేసీఆర్ని కాదనుకొని చేస్తే మామూలుగా కాదు కదా. ఇగో బీజేపీలో ఆ ఎమ్మెల్యే రూటే సపరేట్. కొద్ది రోజులుగా ఆయన సైలెంట్ అయ్యారు. తాజా మాజీ ముఖ్యమంత్రులను ఓడించి జాయింట్ కిల్లర్ గా పేరు సాధించిన కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి కాషాయ పార్టీకి దూరంగా ఉంటున్నారు. పార్టీపై అలిగారా, లేదా ఇతర వ్యవహారాల్లో బిజీగా ఉన్నారా? పార్టీ ఆయన్ను పక్కన పెట్టేసిందా, లేక ఆయనే పార్టీని పక్కకు పెట్టేశారా? అసలు ఎందుకు ఆయన సైలెంట్ అయ్యారనే అంశం బీజేపీ శ్రేణులతో పాటు పొలిటికల్ సర్కిల్స్ లోను వెంటాడుతున్న ప్రశ్న. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తాజా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కామారెడ్డిలో ఓడించి రికార్డు సృష్టించారు. జాయింట్ కిల్లర్ గా పేరు సాధించారు. పార్టీ వ్యవహారాలకు మీడియాకు దూరంగా సైతం ఆయన ఉండడం వెనుక దీనికి కారణం కొందరు పార్టీ నేతలు తీరనే చర్చ జోరుగా సాగుతుంది. అసంతృప్తితో లగిపోతున్నారనే ప్రచారం జరుగుతూ ఉందట. ప్రాధాన్యత ఇవ్వట్లేదని చెప్పేసి కూడా తెలంగాణ కమల దళపతి నియామకం ప్రక్రియ మొదలు ప్రకటన వచ్చిన బాధ్యతలు స్వీకరించిన ఆయన మాత్రం తనకేం పట్టనట్లుగానే కాటిపల్లి ఉన్నారు. నూతన అధ్యక్షుడు వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు ఒక్క కార్యక్రమాన్ని కూడా ఆయన హాజరైన దాఖలాలు కూడా లేవట. మరి కొత్తగా మొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని ఎన్నుకున్నారు, అయినా కూడా ఇంతవరకు పోలేదు ఆయన చేపట్టినటువంటి కార్యక్రమంలో. మరి ఎందుకంటే బీజేపీగా ఇక్కడ ఎమ్మెల్యే గెలవడం అంటే మామూలు విషయం కాదు. నియోజకవర్గ ప్రజలంతా కూడా మరి మీ మీద పెట్టుకున్నారు. అంతేగాని మరి మీరు ఇట్లా రాకుండా చేయకుండా బీజేపీ నుంచి 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. కాగా ఇటీవల పార్టీకి రాజాసింగ్ రాజీనామా చేయడంతో ఆ సంఖ్య 7కు చేరింది. అయితే తాజా మాజీ సీఎంను ఓడించి జాయింట్ కిల్లర్ గా పేరొందిన కాటిపల్లి తొలుత బీజేపీ ఎల్పీ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. కానీ పార్టీ నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డికి ఆ బాధ్యతను అప్పగించింది. ఆ తర్వాత తాను ఆశించిన స్థాయిలో పార్టీలో కూడా ప్రాధాన్యత దక్కకపోవడంతో అసంతృప్తిలో రగిలిపోతున్నారనే ప్రచారం జరుగుతా ఉన్నది. ఇప్పుడు ఎంతమంది ఉన్నారా అండి? ఉన్నటువంటి ఎమ్మెల్యేలని జాగ్రత్త చేసుకోవాలి. ఉన్నదే 7 మంది 8 మంది. ఇప్పుడు రాజాసింగ్ గారు చేసిర్రు. ఉన్న ఎమ్మెల్యేలతోటి, ఆ ఉన్న 7-8 మంది ఎమ్మెల్యేలతోటి ప్రభుత్వాన్ని షేక్ చేయాలి. వాళ్ళతోటి అక్కడ గొంతు వినిపించాలి అసెంబ్లీలో. అంతేగాని ఉన్న ఎమ్మెల్యేలని ఇట్లా పట్టించుకోకుండా, చాలా పెద్ద పార్టీ బీజేపీ పార్టీ తెలంగాణలో గ్రాఫ్ పెరుగుతా ఉంది. వాస్తవంగా గ్రాఫ్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో గత 1 నెల నుంచి 2 నెలల వరకు జరుగుతున్నటువంటి పరిణామాలు, సో ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలు బీజేపీ నాయకులు మాత్రానికి చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. అధిష్టానం మరి దృష్టి పెట్టుకోకపోతే గ్రాఫ్ పెరుగుతా ఉంది కదా, గ్రాఫ్ పెరిగినప్పుడు దాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఏమైపోయింది, అటు రాజాసింగ్ అయిపోయిండు, ఈటెల రాజేందర్ ఆయన అసంతృప్తిగానే ఉన్నట్టు తెలుస్తా ఉంది. రాష్ట్ర అధ్యక్షుడి కోసం పోటీ చేసిరు, వీళ్ళంతా ప్రయత్నాలు చేసిరు, మాకు వస్తేమో అని. సరే, మరి మీరు కొత్త నాయకుని తీసుకొచ్చినప్పుడు మిగతా వాళ్ళ నాయకులంతా కూడా కూర్చోబెట్టుకొని వాళ్ళతో మాట్లాడిపించుకునేటటువంటి ప్రయత్నం, వాళ్ళని ఒప్పించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నాం, ఏమున్నాం, సో అది లేదు. బీజేపీలో మాత్రానికి సమన్వయ లోపం రోజు రోజుకి పెరుగుతుంది అనేది మాత్రానికి క్లియర్గా అయితే అర్థమవుతా ఉంది. మరిగా కొత్తగా కాటిపల్లి గారి ఎపిసోడ్ అయితే తెర మీదకి వచ్చింది. సో ఆయన ఎవరు లైట్ తీసుకున్నా కూడా
నియోజకవర్గ ప్రజలు ఇబ్బందులు పడతారు. ఎందుకంటే బాండ్ పేపర్ రాసిచ్చి మరి నేను న్యాయం చేస్తా, మీకు సంక్షేమం అభివృద్ధి చూపిస్తా అని చెప్పేసి రాసిరు. ఎందుకంటే బీజేపీ నాయకులు కొంతమంది అప్పట్లో కూడా ధర్మపురి అరవింద్ గారు రాసిచ్చిర్రు నిజామాబాద్లో. మరి ఇవన్నీ రాసిచ్చినప్పుడు ప్రజలకు సమాధానం చెప్పుకోవాలి. ఏమైనా అవకతవకలు ఉంటే దాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి. కానీ మరి కొత్తగా మాత్రానికి సో కాటిపల్లి ఎపిసోడ్ మరొకసారి తెర మీదకైతే వచ్చింది.